జేఎంయూ కాలేజ్ పిల్లలు ఒకసారి మాట్లాడాలి. ఆశ్రమం నిర్మించి 11 సంవత్సరాలు అవ్వడం చాలా సంతోషకరమైనది. ఇలాగా ఇంతకుముందు మా సీనియర్లు కూడా వస్తుండేవారని మేము ఈ మధ్య తెలుసుకున్నాము. మా సీనియర్లు కూడా ఇక్కడికి ఇంతకు ముందు నుండి వస్తున్నారని మేము ఈ మధ్య కాలంలోనే తెలుసుకున్నాము. ఇక్కడ రావడం మేము చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ మేము అంత పెద్దవాళ్ళతో పాలు పంచుకోవడం చాలా గర్వంగా ఉంది. పైగా మాకు ఇది సేవా కార్యక్రమం అని మాకు స్కూల్ కాలేజెస్లో హ్యుమానిటీస్ అని ఎన్నో విధాలుగా నేర్పిస్తుంటారు. మేము ఇక్కడ ఈరోజు ఇక్కడ వచ్చి ఆ చదువుకున్నది ఇక్కడ ఉపయోగించడం చాలా సంతోషకరమైన. ధన్యవాదాలు. జేఎంయూ కాలేజీ దేశ మహేశ్వరమ్మ మేడం గారు జేఎంయూ కాలేజ్ నుంచి 2016 నుంచి లయోలా కాలేజ్ నుంచి ఈ టైంలో మన ఈ మీటింగ్ కానీ ప్రతి ఒక్కరము సపోర్ట్ ఇస్తున్నారు సార్. యాజమాన్యానికి జేఎంయూ కాలేజ్ కానీ లయోలా కాలేజ్ కానీ ఈ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. స్టూడెంట్స్ విషయంలో ప్రతి ఒక్క సంవత్సరము వారి యొక్క సేవలు మన ఆశ్రమానికి వినియోగిస్తూ వస్తున్నాం సార్. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఈ పిల్లలు చాలా ఇక్కడ ఎన్నో సార్లు వచ్చి సర్వీస్ చేయడం జరిగింది. వారికి తర్వాత మన అధికారుల సార్లు పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి మన అధికారులు అయితేనేమి సార్ ఇక్కడ 2018 జనవరిలో శ్రీకృష్ణారావు సార్ చేసిన మీదుగా ఈ విధంగా పాడుపడి ఉన్నటువంటి ఈ స్కూల్ను అధికారుల చేత ఎంఆర్ఓ ప్రసాద్ సార్ గారు ప్లస్ శ్రీనివాస సార్ గారు మన ఎంఆర్ఓగా వచ్చింది సార్. వీరారెడ్డి సార్ ఎంఈఓగా ఉన్నారు. సార్ గారి సమక్షంలో అధికారుల సమక్షంలో రావడం జరిగింది సార్. కాబట్టి అధికారులే మాకు స్వచ్ఛందంగా